హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యారెట్తో లడ్డు తయారు చేస్తున్నాము. చాలా ఈజీ రెసిపీ. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కాగాక దీనిలోకి 1 కప్పు తురిమిన క్యారెట్ను వేసుకోవాలి. క్యారెట్ అనేది పచ్చి వాసన వేయే వరకు 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. క్యారెట్ అనేది బాగా వేగితే మనకు లడ్డు అనే టేస్ట్ బాగా వస్తుంది. మనం దీనికి ఎలాంటి ఆకాలు అవి ఇవి వట్టి అవసరం లేదు. క్యారెట్ అనేది బాగా వేయించుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం క్యారెట్ అనేది వేగితే దగ్గరకు వస్తుంది. మన క్యారెట్ వేగాక దీనిలోకి 1/4 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే కొంచెం మనకు పొడి పొడిలాగా తయారవుతుంది. పొడి పొడిలాగా అవుతుంది. పొడి పొడిలాగా అయినాక దీనిలోకి మనము చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. మనము కప్పు క్యారెట్ తురుముకు 1/4 కప్పు కొబ్బరి, 1/2 కప్పు చక్కెర. స్వీట్ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు వీడియోలో చూపిన విధంగా దగ్గరకు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ కలిపితే మనకు క్యారెట్ అనేది బాగా మంచిగా మెత్తగా అవుతుంది. ఈ విధంగా దగ్గర స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం కొంచెము చేతిలోకి తీసుకుంటూ రౌండ్గా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా లడ్డు చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. ఒకటే చేతితో మంచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల క్యారెట్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. 5 to 10 మినిట్స్ లోపలనే మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.